వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ. ఈరోజు ఒక లో కాస్ట్లో 2 బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు. సరౌండింగ్ అంతా కూడా చూస్తున్నారు కదండి, అన్ని గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్స్ అన్నమాట. మనకి ఈ ప్లాట్కి అయితే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా పార్కింగ్ ఏరియా. మనకి సేల్కున్న ఫ్లోర్ అయితే 3rd ఫ్లోర్ అండి. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్. ఈస్ట్ అయితే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనకి నార్త్ సైడ్ కూడా బాల్కనీ ఇచ్చారు వాస్తుగా కూడా. చూస్తున్నారు కదా, ఈ ప్లాట్ రోడ్ సైడ్ వస్తుందండి. చాలా రీజనబుల్ కాస్ట్ వస్తుందండి. ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక 4 years ఓల్డ్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అయితే 800 వస్తుందండి. కార్ పార్కింగ్ కూడా ఉంది, లిఫ్ట్ ఉంది, మనకి ప్లాన్ ఉంది, మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట. 4 years ఓల్డ్ ప్లాట్ అన్నమాట. చాలా రీజనబుల్ కాస్ట్ గా వస్తుందండి, మీరైతే మిస్ చేసుకోవద్దు. అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి ఒక 600 మీటర్స్ ఉంటుందండి. అంటే 600 మీటర్స్ వెళ్తే గనక మనకి ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి, అలాగే బస్సు ఆటో సర్వీస్ ఉంటుంది. అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట, నిత్యావసరాలు కూడా. మీ ప్రొఫైల్ కనుక సపోర్ట్ చేస్తే 100% కూడా లోన్ వస్తుంది ఈ ప్లాట్ కి. వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం 23 లక్షలుగా చెప్తున్నారండి. ఇంతకు ముందు 25 లక్షల వరకు చెప్పారు. కొద్దిగా అర్జెంట్ సేల్ కాబట్టి కొద్దిగా రేట్ అయితే తగ్గించారనమాట. 23 లక్షలు అండి, అది కూడా ఫైనల్ కాదు, ఇంకా మీకు రేట్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ ప్లాట్ అయితే ఒక చిన్న ఫ్యామిలీకి అనేది సరిపోతుందండి. అందులో మనకి కార్ పార్కింగ్ కూడా వస్తుంది. కేవలం 23 లక్షలేనండి, అది కూడా ఫైనల్ కాదు. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది. కొద్దిగా పెయింటింగ్ వర్క్లు చిన్న చిన్న పనులు ఉంటాయి అన్నమాట, అవన్నీ మనం చేయించుకోవాలండి. మిగతా అంతా కూడా కండిషన్ బాగానే ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది ప్రసాదంపాడు నేషనల్ హైవే అండి. మనకి మెయిన్ రోడ్ మీద రౌండ్పతి స్కూల్ ఉందండి. ఈ పక్క రోడ్ లోంచి వెళ్తే గనక ఒక 600 మీటర్స్ ఉంటుందండి. మంచి ఫేమస్ అయిన లొకేషన్ అన్నమాట.